వెల్కమ్ టు కేఆర్ఆర్ క్లాస్ రూమ్. ఇవాళ మీతో ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోవాలని ఈ రివ్యూ క్లాస్ పెట్టాను. నేను చెప్పే ప్రాక్టికాలిటీ ఇన్ డైరెక్షన్ కోర్సులో నేను తీసిన పిక్చర్స్ లో ఎక్స్పీరియన్స్ ని లింక్ చేసి చెప్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఎపిసోడ్ లో చాలా ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. అదే జనరేషన్ గ్యాప్. ఈ జనరేషన్ లో వాళ్ళు ఆ రోజుల్లో నేను తీసిన సినిమా చూసి ఉండకపోవచ్చు. కనుక నేను చెప్పే ప్రాక్టికాలిటీ ఇన్ డైరెక్షన్ లో ఒక చిన్న సీన్ చూపించో, ఒక చిన్న సాంగ్ చూపించో ఎక్స్ప్లెయిన్ చేయడం వలన అది కరెక్టా కాదో మీరు పూర్తిగా అర్థం చేసుకోలేరు. అందుకే నెక్స్ట్ వీక్ నుంచి ముందే రాబోయే వీక్ లెసన్ ఆ సినిమా పేరు ముందే చెప్తాను. మీరు యూట్యూబ్లో ఆ సినిమా వాచ్ చేస్తుంటే నేను చెప్పే లెసన్ కరెక్ట్గా ఉందో లేదో అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. లాస్ట్ లెసన్ అడవిరాముడు సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను ఎండ్లో ఏం చెప్పానో ఒకసారి చూద్దాం. సినిమా కమర్షియల్ హిట్ అనేది 2 రకాలు. మొదటి రకం, అందరూ సినిమా ఒకసారి చూసి పెట్టిన డబ్బుకి లాభాలు తెచ్చిపెడితే అదొక కమర్షియల్ హిట్ కింద లెక్క. ఇకపోతే 2వ రకం, సినిమాని ప్రేక్షకులు ఒకసారి కాకుండా రిపీటెడ్గా 3-4 సార్లు చూస్తూ రికార్డ్ కలెక్షన్స్ తీసుకొస్తే అది చరిత్ర సృష్టించిన సినిమా అవుతుంది. మీరు ఒకసారి అడవిరాముడు సినిమా చూసి ఉండకపోతే ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి అడవిరాముడు సినిమా చూస్తే నేను మార్కులు ఎందుకు వేసానో, 100కి 100 ఎందుకు అన్నానో ఇంకోసారి డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేస్తే దాంట్లోనే సమాధానం ఉంది.